ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అన్ని దేవాలయాలు కూడా అంటే రామాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పిలుచుకునే సిరసరంగంతో పాటు మరో ప్రధాన ఆలయం కూడా ఉంది. బీచ్పల్లి పుణ్యక్షేత్రంలో కోదండరామ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇప్పటికే స్వామివార్ల కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడికి దగ్గరలోనే కృష్ణ ఉంటుంది, ఈ దేవాలయానికి ఆనుకొని ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ స్నానాలు ఆచరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ ప్రధానంగా ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకునేందుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడానికి ఇక్కడ మొగ్గు చూపుతారు. మొత్తంగా ఇప్పటికే చలువ పందిళ్ళు వేశారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా చూస్తున్నారు. ప్రధానంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఇక మనం గమనించవచ్చు. ఇక దీనికి సంబంధించి కళ్యాణం ఏ విధంగా ఉండబోతుంది, ఈ శ్రీరామనవమి వేడుకలు ఎలా జరగబోతున్నాయి, సాయంత్రం వరకు కూడా ఈ వేడుకలకు సంబంధించి ఆలయ అర్చకులు కూడా ఉన్నారు మన దగ్గర. ఆయనతో మనం మాట్లాడదాం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆయనతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈరోజు శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి బీచ్పల్లి కోదండరామస్వామి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంటే కళ్యాణం ఏ విధంగా జరగబోతుంది అంటే చెప్తారు? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతజే నమః. పవిత్ర కృష్ణానది తీరాన వెలిసినటువంటి శ్రీ బీచ్పల్లి కోదండ రామాలయంలో ప్రతి ఏటా జరిగేటటువంటి వార్షిక శ్రీరామనవమి పంచాన్నిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ శ్రీపాంచరాత్ర శాస్త్రోక్తముగా ప్రతి ఏటా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పంచాన్నిక బ్రహ్మోత్సవాలలో పురస్కరించుకొని ఈరోజు శ్రీరామనవమి నాడు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ రామచంద్రుల వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అన్నది చాలా విశేషంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆలయం వారు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో అందరూ సహాయం చేస్తూ వచ్చినటువంటి ప్రతి ఊరు నుంచి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా చాలా జాగ్రత్తగా గౌరవంగా అతిథి మర్యాదలతో చూసుకుంటూ ఉన్నారు ఆలయం వారు. అట్లాగే భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా నిలిచేటటువంటి మా కోదండరాముని యొక్క కళ్యాణ మహోత్సవం కూడా చాలా విశేషమైనటువంటి వేద మంత్రోక్తాల విధానంతో కూడా కళ్యాణ మహోత్సవం అంతా చాలా చక్కగా జరుగుతుంది. కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఎండ దాహం ఇబ్బంది పడకుండా అందరికీ కూడా విశేషంగా పానకాలు, అట్లాగే చల్లటి నీరు, అలాగే మజ్జిగ, అట్లాగే నిమ్మకాయ నీరు ఇవన్నీ కూడా భక్తులందరికీ సేద తీరడం కోసం ఆలయం వారు ఏర్పాటు చేశారు. అంటే ఈరోజు కళ్యాణం ఉంది, నిన్న మొన్న కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు, చివరి అంకానికి ఈరోజు చేరుకున్నారు. మొత్తంగా ఏ విధంగా కొనసాగాయి అంటే ఏం చెప్తారు ఈ బ్రహ్మోత్సవాలు? ఈ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజు 24వ తారీఖున అంకురార్పణ కార్యక్రమంతో మొదలవుతుంది. అలాగే 25వ తారీఖున మొదటి రోజు 5 రోజుల బ్రహ్మోత్సవంలో మొదటి రోజున ఉదయాన్నే ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అలాగే సాయంకాలం విశేషమైనటువంటి హోమాలన్నీ కూడా జరుగుతాయి. నిన్నటి రోజున సాయంకాలంలో ధన్వంతరి యాగాలు, అట్లాగే లక్ష్మీ హయగ్రీవ స్వామి యాగాలు, అట్లాగే రామచంద్రుల వారి విశేషమైనటువంటి మూలమంత్రములతో హోమాలన్నీ కూడా జరిగాయి. నేటి రోజు ఉదయం యాగశాల చతుస్థానార్చనాదులన్నీ కూడా ముగించుకొని రాములవారి కళ్యాణానికి కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్నారు. అలాగే ఈ రోజు నాటి సాయంత్రమున కళ్యాణ మహోత్సవంలో ఉన్నటువంటి రామచంద్రుల యొక్క దంపతులు బ్రహ్మరథోత్సవంలో బీచుపల్లి గ్రామమంతా కూడా క్షేత్రమంతా కూడా తిరువీధుల్లో విహరిస్తారు. అలాగే రేపటి రోజున 4వ రోజు స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించి తదుపరి 5వ రోజున ధ్వజావరోహణ, ద్వాదశారాధన, శ్రీపుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్ని ముగించడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తున్నాం, బీచ్పల్లి పుణ్యక్షేత్రం అంటేనే పవిత్రమైనటువంటి కృష్ణానదికి పెట్టింది పేరు. పక్కలే కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా అక్కడ పూజలు, ఆ స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు. ఈ రాజు జరగబోయే కళ్యాణం తర్వాత సాయంత్రం వేళలో పూర్తిగా రథోత్సవం అంటే ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం అంతా కూడా రాముల వారిని, సీతమ్మ వారిని కూడా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి చూస్తున్నామని చెప్పి కూడా ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సిరసనగండ్లతో పాటు బీచ్పల్లి దేవాలయంలో కూడా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం వేడుకలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి వేడుకలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, బీచ్పల్లి నుండి.